ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శుభం టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనము 2024 జనవరి మాసం యొక్క మాస ఫలితాలను తెలుసుకోబోతున్నాం. ఈ ఫస్ట్ జనవరి నుంచి జనవరి 31 వరకు ఎలాంటి రిజల్ట్ ఉంది, గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ ఏ రాశులకి మారనున్నాయి. ముందు గ్రహాలను తీసుకున్నట్లయితే బృహస్పతి, దేవగురువు అయినటువంటి బృహస్పతి మేషరాశిలో సంచరిస్తున్నారు. అలాగే రాహువు వచ్చేసి మీనరాశి సంచారము, శని భగవంతుడు కుంభరాశి సంచారము, అలాగే కుజుడు వచ్చేసి చక్కగా ఈ మాసం మొత్తం కూడాను ధనుస్సులోనే ఉంటారు. బుధుడు యొక్క రుజువర్తనలో 7వ తేదీ ధనుర్రాశి సంచారం చేస్తాడు. అక్కడి నుంచి ఆయన యొక్క ధనుర్రాశిలోనే ఉంటారు మాసాంతం వరకు కూడాను. అలాగే శుక్రుడు వచ్చేసి 18వ తేదీ జనవరి 18 వృశ్చికం వీడి ధనుర్రాశి సంచారం చేస్తారు. అలాగే చంద్రుడు వచ్చేసి సింహరాశి సంచారం ఉన్నారు. కేతు భగవానుడు వచ్చేసి ఈ యొక్క కన్యారాశి సంచారం చేస్తున్నారు. ఇది గ్రహచారం. ఇకపోతే ఈ యొక్క గోచార ఫలితాలను తెలుసుకునే ముందు మారబోయే గ్రహాలు ఏంటని తెలుసుకుంటే, మేజర్గా రవి మనకు ఈ యొక్క ధనస్సు వీడి మకర సంచారం చేయనున్నారు 17వ తేదీ. అనగా మనకు పండగ, నిండు పండగ రోజే వస్తుంది. ఈయన ధనుర్రాశి వీడి మకర సంక్రమం లేక వస్తారు. ఇకపోతే మకర రాశి, మకర లగ్నం తీసుకున్నట్లయితే ఈ యొక్క ఉత్తరాషాఢం 3 పాదాలు, అలాగే శ్రవణం 4, ధనిష్ట 2 కలిపి మకర రాశి మకర లగ్నం కిందికి వర్తిస్తుంది. మీ రాశాధిపతి ద్వితీయాధిపతి అయిన శని భగవంతుడు మీకు ఇన్ని రోజులు వక్రంలో ఉండి 2వ ఇంట్లో నానా యాతన పడ్డారు. ఆరోగ్య సమస్యలు కావచ్చు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కావచ్చు, మిస్అండర్స్టాండింగ్స్ కావచ్చు, ఇవన్నీ మీ పర్సనల్ హెల్త్ విషయం కావచ్చు, ఇవన్నీ ఇబ్బంది పడ్డారు. అలాగే ఎక్కువ వాతతత్వ అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టాయి. బోన్స్కి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు కూడా కొంతవరకు మీ పైన ప్రెషర్ పడ్డాయి. అలాగే సంతానానికి సంబంధించినటువంటి హెల్త్ ఇష్యూస్ కూడా మీరు చాలా వరకు ఫేస్ చేశారని చెప్పవచ్చు. వివాహాది పుణ్య కార్యక్రమాలలో ఈ సమయంలో కొన్ని ప్లాన్స్ చేసుకుంటారు, కొన్ని టూర్లు పెట్టుకుంటారు, దైవ దర్శనాలు చేసుకుంటారు. తద్మూలకంగా రిలాక్సేషన్ ఆఫ్టర్ 15 వస్తుంది. మీకు కొంత సర్దుమణిగే అవకాశం ఉంది, ప్రాబ్లమ్స్ అనేటివి కూడాను. ఇకపోతే సినీ ఇండస్ట్రీ రంగంలో ఉన్న వారికి కూడా మంచి అవకాశాలు వస్తాయి. పాలిటిక్స్ రంగంలో ఉన్న వారికి మీకు ప్రెషర్స్తో కూడుకున్నటువంటి మంచి మార్గము ఈ యొక్క జనవరి 15 తర్వాత ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. సన్ మీకు యొక్క వ్యయం నుండి లాభంలోకి వస్తారు. కష్టపడి ఫలితాన్ని అందుకునే అవకాశాలు ఉన్నాయి. అష్టమాధిపతి మీ రాశికి, మీ లగ్నానికి, మకర రాశి వారికి సూర్యుడు. రవి భగవానుడు సంకర్షణతో ఉన్నప్పుడు 15th వరకు కుజుడు, బుధుడు, శుక్రునితో కలిసి ఉన్నప్పటికీ కూడాను ఇక చతుర్గ్రహ కూటమిలో ఉండడం మూలంగా కొన్ని నెగటివ్ పాయింట్స్ కూడా మీరు ఫేస్ చేశారు. కొంత ప్రెజర్, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, అలాగే కొంత ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఉద్యోగంలో ఇబ్బందులు, మీరు అనుకున్నటువంటి స్థాయికి వెళ్ళలేకపోవడం, ప్రమోషన్స్ కావచ్చు, వాటర్, అలాగే సంతాన సమస్యలు అనేటివి మీకు ఎప్పటికీ ఒక ఇబ్బందిగా ఉంటుంది. దానికి చక్కని పరిష్కారం మీరు చూసుకోగలిగితే, ఏదైనా పూజా రూపంలోనైనా లేదా ఏదైనా యోగ మార్గంలోనైనా చేసుకోగలిగితే కొంతవరకు మీరు సేవ్ అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్స్ రంగంలో ఉన్న వారికి బాగుంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు, దైవ దర్శనాలు పాల్గొంటారు, వివాహాది పుణ్య కార్యక్రమాలలో పాల్గొనే ఆలోచనలు కూడా కొన్ని ఉంటాయి మీకు. వీటి ద్వారా మీరు సఫలీకృతమయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. మీకు కూడా వివాహ ప్రయత్నాలు చేసేవారికి వివాహాలు సంబంధాలు కుదురుతాయి. ఇల్లు, పొలము, రియల్ ఎస్టేట్, ఇవన్నీ కూడా మంచి మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మకర రాశి వారు, మకర లగ్నం వారు ఆచరించవలసినటువంటి ముద్ర పృథ్వీ ముద్ర. ఇది గారిని బొటన వేలుతో నొక్కి పెట్టి ఉంచి ఓం శ్రీ రామేశ్వరేశ్వరాయ నమః అని 5 నిమిషాలు శ్వాస మీద దృష్టి పెట్టగలరు. రాహుకాలం వచ్చేసి మీకు శనివారం రోజు ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు ఉంటుంది. శివాభిషేకాలు, ఈశ్వర దర్శనాలు, శనికి తైలాభిషేకాలు చేసుకోవాలి. మీకు ఏలినాటి శని చివరిలో ఉంది కాబట్టి ఇవి చేసుకోవాలి. అలాగే వెంకటేశ్వర నామస్తోత్రాలు పారాయణ చేయటం, వెంకటేశ్వర దర్శనం కోసం ఏదైనా మీ దగ్గరలో టెంపుల్ ఉంటే దర్శనం చేసుకోవటం, ఇవన్నీ చేయటం మూలంగా మీకు కొంత శాంతి జరిగే అవకాశం ఉంది. అలాగే
ఈ యొక్క జమ్మి ప్రదక్షిణ చేయటం వల్ల కూడా మీకు చాలా వరకు మంచి జరిగే అవకాశం ఉంది. అలాగే జమ్మి పత్రాన్ని కొంచెం తెచ్చి మీ యొక్క బీరువాలో పెట్టుకున్నట్లయితే ఇంతవరకు మీరు ఏదైతే ఫేస్ చేస్తున్నారో ధనం కోసం కొంచెం ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో సీరియస్ ప్రయత్నాలు అవన్నీ సానుకూలమవుతాయి. చక్కని చేయూత దొరుకుతుంది మీకు. దైవ సహకారంతో మీరు అనుకున్న పనులని సాఫీగా చేసుకోగలుగుతారు. హెల్త్ విషయంలో బోన్స్కి సంబంధించినటువంటి హెల్త్ విషయంలో కొంత కేర్ పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది, గమనించగలరు. ఆదివారం రోజు ఆదిత్య హృదయం పారాయణ చేసినట్లయితే ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి కూడా మీరు బయటపడగలరు. శుభం.